వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రథసప్తమి రోజు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలను కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు గురువారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారని అన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయని కొనియాడారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారని, రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని వివరించారు. రథసప్తమి రోజున స్టేట్ కలెక్టర్ జిలానీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి కనుక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతున్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఉచితనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ఈవో, సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలిస్తుందని, భగవంతుడు సహకారం దానికి విజయవంతంగా జరుగుతుంది. నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది. విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది. వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నాను. నాకు, నా కుటుంబానికి, మొత్తం దేశం నుండి ప్రజలందరికీ సూర్య భగవాను తన ఆశీస్సు ఉండాలని, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ ఆశీస్సు ఉంటే అన్ని విషయాల్లో మానవుడు జయించగలరని సందర్భం భావిస్తూ అందరికీ ఈ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అన్ని శాఖలు సమన్వయంతో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. డిఎంఎఫ్ నిధులతో బారువా గ్రోయిన్ పనులకు శంకుస్థాపన చేసిన పిరియా సాయిరాజ్. సోంపేట మండలం బారువా గ్రోయిన్ పనులకు ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మనదాసు, వైస్ ఎంపీపీ గురాల శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు సిలగన భాస్కర్ రావు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, రైతులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు కవిటి కొత్తూరు గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ సుమారు 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అర్ధరాత్రి 12:30 నుండి ప్రారంభమైన సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు అర్ధరాత్రి 12:30 నుండి స్వామివారికి అభిషేకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముందుగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రారంభించి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు అర్పించారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, పాలవలస విక్రాంత్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీలైనంత త్వరగా దర్శనం అయ్యేటట్టుగా చూస్తున్నాము. వృద్ధులకి, మహిళలకి, చిన్నపిల్లలకి కూడా ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా అదే మాత్రం 500 రూపీస్ డోనర్స్కి సపరేట్ టైం, ఉచిత దర్శనం 100 రూపీస్ ఒకటి సపరేట్ టైం, అన్నిటి ఎటువంటి అసౌకర్యం కూడా జరగకుండా ఖచ్చితంగా చూస్తున్నాము. శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. తుది దశ నిర్మాణంలో ఉన్న అన్ని బ్లాకులను ఆయన స్వయంగా పరిశీలించి రోజువారీ పనిచేస్తున్న వారి సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించారు. అనంతరం మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, ఇంకా 25% మిగిలి ఉన్న పనులకు ఎప్పటికి పూర్తి చేస్తారని కాంట్రాక్టు ప్రతినిధులను ప్రశ్నించారు. సివిల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, ఈ నెలాఖరు నాటికి గ్రౌండ్ ఫ్లోరు, మొదటి అంతస్తులను పూర్తి చేసి అప్పగిస్తామని వారు తెలిపారు. నిధుల కొరత ప్రసక్తే లేదని, పనులు ఆలస్యం చేస్తే బిల్లులు నిలిపేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షిస్తామని, నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్ఎండ్బిఎస్సి జాన్ సుధాకర్, ఈఈ రవినాయక్, డిఈఈ సాగర్ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ సందర్భంగా కార్మిక, రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ జయప్రదంగా నిర్వహించారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ పాత బస్టాండ్ వరకు రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీలో రైతులు, కార్మికులు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం స్కీమ్ వర్కర్లు, మున్సిపల్, హమాలి, స్కూల్ బస్ డ్రైవర్లు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించారు. సార్వత్రిక సమ్మెను చేయండి, సార్వత్రిక సమ్మెను పోరాటం, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల హక్కులకై పోరాటం, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల హక్కులకై కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు కె మోహన్ రావు, సిహెచ్ వేణుగోపాల్, ఎన్ గణపతి, వి మాధవరావు తదితరులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను, కార్మికులను దగా చేసి కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ధ్వజమెత్తారు. మతోన్మాదంతో దేశాన్ని ముక్కలు చేసి రాజ్యం ఏలాలని చూస్తుందని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతాంగం పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కార్మికులకు 200 రోజులు పని, 600 రూపాయలు కూలీ ఇవ్వాలని, పట్టణాలకు ఉపాధి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదా సాధన కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధరలు అదుపు చేయాలని, ఆహార భద్రతా చట్టం పటిష్టంగా అమలు చేయాలని,
పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు భద్రతా చట్టం చేయాలని, రవాణా రంగ కార్మికులకు ఉరితాడు లాంటి సెక్షన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులను, ప్రజలను ఇన్ని ఇబ్బందులు పెడుతున్న మోడీ ప్రభుత్వాన్ని, దానికి వత్తాసు పలుకుతున్న పార్టీలను గద్దె దించే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని రకాల రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులందరూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే హక్కుల కోసం పోరాడుతున్న నాయకులకు ఇప్పటికే బీహార్ లాంటి రాష్ట్రాలలో ఎమ్మెల్యేలకు సహితం తెలియకుండా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ఏదైతే ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నామో ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేనలు కానీ తోక పార్టీలుగా ఏదో భజన చేసే కేంద్ర ప్రభుత్వానికి భజన చేసే కార్యక్రమం మొదలెట్టారు తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ హక్కులు కూడా వీళ్ళు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే నిరంకుశ పాలన పరిచేస్తుందో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా గద్దె దించేంత వరకు ఉద్యమం చేయాలి. రైతు కార్మికులందరూ కూడా ఖచ్చితంగా ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి కోరుకుంటూ ముగిస్తున్నాం. సార్వత్రిక సమ్మె నడుస్తా ఉంది. దేశంలో పెద్ద ఎత్తున రైతాంగం, వ్యవసాయ కూలీలు, కార్మికులు ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఢిల్లీ నడిబొడ్డిన మరి ఉత్తరాదికి చెందినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ట్రాక్టర్ల పైన దేశ రాజధానికి వెళ్తుంటే ఈ మోడీ సర్కార్ రోడ్ల మీద మేకులు దిగ్గొట్టి దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగాన్ని, దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుల పట్ల ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మేమైతే ఇవాళ కాశీబొగ్గులో పెద్ద ఎత్తున ఈ ఆందోళన నిర్వహించడం జరిగింది. రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ కాశీబొగ్గు పలాసలో రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించాం. వంకల మాధవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. సాగిస్తున్నటువంటి బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశంలో కార్మికులు, రైతులు, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రజలు పోరాటం చేస్తున్నప్పటికీ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. 56 నుంచి ఛాతీ గల నాయకుడిని డంకా చెప్పుకునే నాయకుడు ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న రైతు పోరాటానికి పంజాబ్ నుండి, హర్యానా నుండి రైతులు వెళ్తే రోడ్లని గుంతలు చేసి ముళ్ల కంచెలు కట్టి ఆపాలని చూస్తున్నాడు ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వానికి గద్దె దించి బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజలందరినీ విన్నపించుకుంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా పలాసలో వామపక్ష ప్రజా సంఘాలు అలాగే వివిధ ప్రజా సంఘాలు కూడా ర్యాలీని నిర్వహించడం జరిగింది. అలాగే ఆ రోజు రైతులకి క్షమాపణ చెప్పి ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజు వరకు కూడా రైతులకి అన్యాయం చేస్తూ చట్టం చేయకపోవడంపై రైతులందరూ ఉద్యమం సాగిస్తున్నారు. ఆ ఉద్యమానికి మేము సంఘీభావం తెలుపుతూ ఈ రోజు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆ నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలి. అలాగే కార్మిక చట్టాలు 4 కోడ్లుగా విభజించారు, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. నా పేరు చాపర వేణుగోపాల్, ఏఐటీసీ. దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాశీబుగ్గ పలాసలో వామపక్ష ప్రజా సంఘాలన్నీ ఆ రైతులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా అంటే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాల రైతులకు మద్దతు కావాలనేది ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు కాశీబుగ్గ పలాసలో ఈ ధర్నా అనేది ప్రజా సంఘాల తరఫున చేస్తున్నాం. ఈరోజు స్వామినాథానికి భారతరత్న ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయట్లేదు? స్వామినాథన్ నిజమైన ఘనంగా గౌరవించాలంటే ఆయన రైతులకు మద్దతుగా సీటుగా అమలు చేయాలన్నది ఇది ఆయన డిమాండ్, ప్రధాన డిమాండ్. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ పాసించిన పాలన సాగిస్తున్న నేపథ్యంలో రైతులు, మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని రైతాంగ మేధావులారా ఈ రోజు మోడీ పాలన, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మనమందరము కలిసికట్టుగా పోరాటాలు చేయాలని దాంట్లో భాగంగా ఇవాళ దేశవ్యాప్త పిలుపులో ప్రజా సంఘాలు, మహిళా సంఘం తరఫున పోరాడుతూ ఉన్నామనేది చెప్తూ నా పేరు పోతనపల్లి కుసుమ, జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి. కార్యక్రమంలో తెప్పల అజయ్ కుమార్, దుబ్బు భాస్కర్ రావు, జి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.